తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాలు కృపచేత కాపాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. రెండవ రాకడకు సిద్ధపాటు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మాట్లాడాలని సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులను అందరూ ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్నట్లు మీ ఆత్మశక్తిని ప్రసాదించండి. వినిచున్న బిడ్డలైన మమ్మల్ని అందరినీ మీరు దీవించి బలపరచుమని, యావత్ ఈ కార్యక్రమానికి మీ సన్నిధి మాతో ఉంచి నడిపించుమని, మీ ఆత్మ సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియా దేవుని పిల్లలారా, సమయంలో మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ధ్యానించుకుంటానికైతే సిద్ధపడతామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన వర్లరా, క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ. ఈ రాకడ గురించి కొద్ది విషయాలు కొన్ని రోజులుగా దేవుని లేఖనములో దేవుడు నాకు ఇచ్చిన కొద్ది వివరణ మరి కొన్ని వీడియోలు చేయటం జరిగిందండి. ఇది చివరి వీడియోగా యేసు ప్రభు రాకడకు ఎలా సిద్ధపడాలి అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఆయన రాకడకై సిద్ధపాటు అనే అంశంతో కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. చూడండి ప్రియమైన వర్లరా, లోకంలో మనిషి ఈ ఊరు నుండి ఆ ఊరికి వెళ్ళాలన్నా ఎంతో జాగ్రత్తగా అన్నీ సమకూర్చుకొని ప్రయాణం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాంటిది మరి భూలోకంలో ఉన్న వ్యక్తి పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడాలి అంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఏమండి. సో ఎందుకు సిద్ధపడాలి అనే అంశము మనకి ఎంతైనా అవసరం అండి. సిద్ధపడకపోతే ఏమవుతుంది అనే సంగతి ఎవరో ఎక్కడో దేని గురించో చెప్పవసరం లేదు, కానీ మనకి బాగా తెలుసు. సిద్ధపడకపోతే మన కొరకే సిద్ధపరచబడినటువంటి ఆ పరలోక రాజ్యం దక్కదండి. మరో రకంగా చెప్పాలి అంటే, మరి సిద్ధపాటే మనిషి యొక్క దిద్దుబాటు. ఆ దిద్దుబాటుతో సిద్ధపడేటటువంటి వ్యక్తికి ఎవరైతే ఉంటారో వారు ఆ క్రీస్తు ప్రభు రెండవ పర్యాయం వచ్చినప్పుడు ఆయనతో కొనుక్కోవటానికి లేదా ఆయనతో పరలోకం చేరటానికి అర్హులుగా ఉండటానికి అవకాశం ఉంటుంది అని కొన్ని విషయాలు యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలే. ఆ రాకడలో మీరు ఎలా సిద్ధపడాలి సంఘటనలన్నీ చెప్పారు. ఆ జరుగుతున్నటువంటి యుద్ధాలు, భూకంపాలు, కరువులు, కలహాలు అన్నిటి గురించి చెప్పారు. ఏ సమయమో ఎలాగ ఉంటుందో వివరించారు. సో ఇవన్నీ మీరు విన్నారు కనుక నాటి నుండి నేటికి లోకంలో జరుగుతున్న సంఘటనలు ఎన్నో, ఈ భయంకరమైనటువంటి స్థితిగతులు జరుగుతుంటూ వింటూ చూస్తున్నాము కనుక మనము ఏ విధంగా సిద్ధపడాలి. ఇవి జరుగుతున్నాయంటే యేసు ప్రభు త్వరగా వస్తున్నట్టు మాట దగ్గర పడింది, వచ్చేస్తున్నాడు అన్నట్లుగా మనకు తెలుసు కనుక సిద్ధపడాలి. సిద్ధపడకపోతే ఏం జరుగుద్దో ఏంటో, ఎలా సిద్ధపడమని యేసు ప్రభుల వారే చెప్పారు. కొద్ది మాటలు మనం చదువుకుంటాకైతే ప్రయత్నించేద్దాం. యేసు ప్రభుల వారు చెప్పిన తదుపరి, ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభుల వారు చెప్పిన తదుపరి శిష్యులు కూడా కొన్ని మాటలు ఆయన ఏ విధంగా వస్తాడో అది మరి జాగ్రత్తగా ఆయన వచ్చే తీరు మనకు అర్థమైతే ఆయన ఎదుర్కొనాలి అని, ఆయన కలుసుకోవాలని అన్నా ఏ విధంగా మెలకు కలిగి ఉండాలి, లేకపోతే ఏ విధంగా సిద్ధపడి ఉండాలని బైబిల్ చెప్తుందో, ఆయన వచ్చే తీరు ఏ విధంగా వస్తున్నాడో కొన్ని 1, 2, 3 లేఖన భాగాలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. చూడండి, మత్తయి రాసిన సువార్తలోనే మనం చదువుకుంటూ వస్తున్నాం కనుక అదే 24వ అధ్యాయంలో మాట చదువుకుందాం. చూడండి ఏమంటున్నాడు యేసు ప్రభుల వారు. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయం 42వ వచనం నేను చదువుతున్నానండి. దయచేసి గమనించండి.
దానికంటే 36 చదువుకుందామండి. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అంటే ఆయన వాస్తవం, నేను వెళుతున్నాను తిరిగి వస్తాను అని చెప్పేది వాస్తవం. ఆకాశం భూమి గతించిన ఆయన మాటలు జరగక మానవు తప్పక జరుగుతాయి. కనుక ఆయన రాకడ వచ్చేది ఆయనకు తెలియదని కూడా నిన్న కూడా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఆయనకు తెలియకపోయినా నేను వచ్చేటటువంటి గడియలో ఎలా ఉంటాయి, ఏ సమయము, ఏ సందర్భము, ఎలా వస్తాను, అది మీరు గుర్తెరగటానికి మీరు ఏ విధంగా ఉంటే గుర్తెరగగలిగి నేను అని తెలుసుకుంటారో వారు పరలోకం చేరటానికి చక్కటి గుర్తులు మరి విషయాలు సిద్ధపడేటటువంటి విధానం తెలియపరిచారండి. 42వ వచనం చదువుతున్నానండి. కావున ఏ దినమును ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. ఒక దినము నిర్ణయించబడింది, ఏ దినమో తెలియదు. ఆ దినమున ప్రభువు ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు. వస్తాడు, ఏ దినం వస్తాడో తెలియదు. కనుక దాని కొరకు ఎలా ఉండాలి అంట, మెలకుగా ఉండుడి. అంటే మత్తులో ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, లేకపోతే తాగేసి ఏదో ఆ యొక్క డీప్లోకి వెళ్ళిపోయినా ఆయన వచ్చేటటువంటి ఆ దినాన్ని మనం గుర్తించలేము. కనుక మెలకుగా ఉండుడి అని చెప్తున్నాడు. అంటే ఎలా ఉండాలి, సిద్ధపట్టు అంటే ఎలా ఉండాలి, ఏ దినాన్ని వస్తుందో తెలియదు కనుక ప్రతిరోజు మనకి ఈ రోజు అయిపోయింది కనుక రేపు తప్పనిసరిగా వస్తాడు, రేపు అయిపోయింది కనుక మరుసటి రోజు వచ్చేస్తాడు అనేటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలని, ఏ దినమున అంటే అన్ని దినాలు మనకు కనిపెడుతూనే ఉండాలి అనే భావన ఈ మాటను బట్టి గ్రహించుతాం. సో రెండో మాటగా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా 44 వచ్చిన ఇదే 24 మత్తయి 44. మీరు అనుకున్నని గడియలో మనుష్య కుమారు వచ్చును గనుకయే సిద్ధముగా ఉండుడి. అంటే మీరు అనుకున్న గడియలో ఎవరు వస్తారంట, మనుష్య కుమారుడు అంటే దేవుని కుమారుడు ఆయన వస్తాడు. కనుక మీరు అనుకున్న గడియ అక్కడేమో మీకు తెలియని రోజు దినము, మెలకువగా ఉండండి. ఇక్కడ 44 వచనంలో ఆ రోజులో ఒక గడియ ఎలా ఉంటుందట, మీరు అనుకున్న గడియ, మీరు అనుకోరు, మీరు ఊహించరు, ఇది జరుగుద్దని తలంచరు, కానీ జరుగుతాయి ఏమండి అనే సంగతిని మనం గమనించుకుందాం. కనుక ప్రియమ దేవుని పిల్లలరా, ఇక్కడ చెప్తున్నట్లయితే సిద్ధముగా ఉండండి, మెలకువగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. అలా సిద్ధపడి మెలకు లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, సిద్ధపాటు లేకపోతే మనము వెళ్ళాలనుకున్న టయానికి వెళ్ళకపోతే, ఏదైనా ఊరు వెళ్ళాలండి, 9 గంటలకి బస్సు అనుకో, నేను 9:30కి 10 గంటలకి వెళ్తానండి, బస్సు ఉంటుందా అన్నాం అనుకోండి. మరి 9:30కి వెళ్తాను అన్నాం అనుకోండి, బస్సు ఉంటుందా మన కొరకు? తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఎవరైతే సిద్ధపడతారో వారు మాత్రము సిద్ధపడినటువంటి ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటారో ఆ వెళ్ళే బస్సును తప్పనిసరిగా వాళ్ళు ఎక్కుతారు, అనుకున్న ప్రదేశం అక్కడికి చేరుతారు. ఇది ఎంత వాస్తవమో యేసు ప్రభువుల వారు కూడా చెప్తున్న మాట అదే, సిద్ధపడండి. సిద్ధపాటు లేకపోతే ప్రియ దేవుని పిల్లలారా, నష్టపోయేది మనమే. లోకంలో అనేక విషయాలకి ఆ ఊరు ఇక్కడికి అక్కడికి పెళ్ళిళ్ళకి ఇక్కడికి ఎన్నో కార్యక్రమాలు వెళ్ళటానికి మనిషి చాలా సిద్ధపడతాడు, శ్రద్ధ చూపుతాడు, రకరకాల మేకప్లు వేసుకుంటాడు. సో ఇవన్నీ కొద్ది సమయానికి అటు వెళ్ళి వచ్చేటప్పుడు ఖరాబ్ అయిపోతాయి ఏమండి. సో ఇవన్నీ ఎందుకు అంటే సిద్ధపాట్లు ఇవన్నీ ఎందుకు చేస్తామంటే, మరి నేను బాగా ఉన్నానో లేదో కనపడాలి కదండి, నేను ఎంత రిచ్చో నేను ఎంత కనపడాలి కదా అని అంటాడు కొందరు. కరెక్ట్ కాదు. సో ఇక్కడ మనం తీసుకున్న మాట సిద్ధపడండి. మీకు సిద్ధపడేటటువంటి ఏ ఆయుధాలు ఏ యొక్క విధానంలో సిద్ధపడాలి అని దేవుడు చెప్పాడో అలా సిద్ధపడాలి, మోసపోకుండా సిద్ధపడాలి. చెప్పిన మాట విని సిద్ధపాటు కలిగి ఆయన వస్తాడు, ఏ దినమున
ఆ దినములో ఏ గడియన వస్తాడో తెలియదు కనుక సిద్ధపడాలి. సో ఇదే లోక సువార్త 12వ అధ్యాయంలో ఇంకో చక్కటి మాట ఏం చెప్తాడంటే, 12వ అధ్యాయము ఒక పెండ్లి విందును బట్టి ఒక మాట చెప్పుకుంటూ వస్తాడండి యేసు ప్రభువులో శిష్యులైన వారితో. ఏమంటున్నాడు? తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వల్లే ఉండాలి అట. ఆయన ఎప్పుడు వస్తాడో పెండ్లి విందు తలుపు తీసే ఆయన తెలియదు, కానీ ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూసేటట్టు వారుగా ఉండాలి అంట. మూడవ మాటగా ఎదురు చూడాలి. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట చూచునో ఆ దాసుడు ధన్యుడు. అతడు నడుము కట్టుకొని దానిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. తానే వచ్చి ఉపచారం చేస్తాడట, భోజన పంక్తిని కూర్చుంటాడట. ఆ భోజన పంక్తిని ఎప్పుడు తలుపు తీస్తాడో తెలియదు కనుక ఎదురు చూడాలి అట. ఎదురు చూసే వ్యక్తిని ఎదురుపోయాడు అనుకో, ఎదురు చూసినట్ట. ఎదురు చూసేటటువంటి మాటని పెద్దోళ్ళు ఏమన్నారంటే, కాయలు కాసేటట్టు ఎదురు చూసానండి, వాడి కొరకు ఆమె కొరకు అంటాం కదా, అలా అంతే. అది మనుషులు కాయలు కాసినా కాయలు కాయకపోయినా ఇది భౌతికమైన నేత్రంలో ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. కానీ ఆధ్యాత్మిక మెలకు కావాలి మనిషికి. ఒకవేళ మన మనసులో తృష్ణ, నేను వెళ్ళిపోవాలని తృష్ణ ఉందనుకోండి, ఎప్పుడు మనిషి మెలకుగానే ఉంటాడు. ఏదో ఒకవేళ నెలతో కలతో దెబ్బో గాయమో ఉందనుకోండి, మత్తుగా నిద్రపోతాడా మనిషి? కనుక ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించండి. కనుక మెలకువగా ఉండి ఎదురు చూడాలి అట. కనుక 38వ వచనం, అదే లోకసువార్త 12:38. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఆ దాసుడు మెలకువగా ఉండుట, ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఆ వచ్చి ఆయన తలుపు తీయటానికి వస్తాడంటున్నాడు, విందులోకి కూర్చుని పెట్టేట ఆయన ఏ జామున వస్తాడో తెలియదు, వచ్చినప్పుడు మాత్రం కనిపెడతాడట. ఎవరు మెలకువగా ఉన్నారో అని ఆ దాసుడు ధన్యతగా మార్చబడతాడట. నువ్వు నేను ధన్యుడు కావాలని తప్పనిసరిగా ఏం చేయాలి? మెలకువగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. ఆ వచ్చి ఆయన కూడా చెప్తున్న మాట ఏ జామున అంటున్నాడు కదా, అక్కడ ఏ దినం అన్నాడు కదా, ముందు ఏ గడి అన్నాడు కదా, ఏ జామున వస్తాడో తెలియదు. సో టైమింగ్లో ఈ యొక్క రోజులో రోజు ఉంది, గడియ ఉంది, జాము ఉంది. అంటే ఒక రోజులో ఎప్పుడు వస్తాడో తెలియదు, ఒకరోజు ఆ రోజు తెలియదు. ప్రతిరోజు ఎదురు చూసేటటువంటి వారుగా, మెలకు కలిగినటువంటి వారుగా, సిద్ధపడేటటువంటి వారుగా, మనం అనుకున్న గడియలో ఆయన వచ్చేస్తాడనేటువంటి ఆ యొక్క ఎదురు చూపుతో మరి సిద్ధపడేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అని వాక్యం అయితే సెలవిస్తుందండి. సో అప్పుడు ఏమంటున్నాడు అంటే 40 వచనం, అదే మా లోకసువార్త 12:40 వచనంలో, మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు ఏం చేయాలి? సిద్ధముగా ఉండుడి అని ఇక్కడ కూడా చెప్పాడు. మన లోకసువార్తలో ఏమనుకున్నాం? ఆయన కూడా అలాగే ఏ దినమున వస్తాడో మెలకువగా, మీరు అనుకున్న గడియలు వస్తాడు, సిద్ధంగా ఉండండి అన్నాడు. అంటే మన స్థితిని చెప్తున్నాడు. మన పనులు భారాన్ని బట్టో పరిస్థితిని బట్టో మెలకువగా ఉండమండి. ఏమండి? అందుకే యేసు ప్రభువు పేతురు గారు కూడా అంటారు, మీ విరోధిని అపవాది గర్జించు సింహాలు వస్తున్నాడు కనుక ఏం చేయాలి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి అని అంటాడు. ఎందుకని తను పత్రికలు ఎలా రాస్తున్నాడు? అంతకుముందు యేసు ప్రభువులు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశింపకుండా అని ఆ యొక్క శిలుమరణ ఆ గెత్సేమనే తోట సందర్భంలో యేసు ప్రభువు చెప్తే హాయిగా నిద్రపోయాడు కనుక నా వలే ఉండొద్దు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? పత్రిక తను రాస్తూ క్రైస్తవ జనాంగాన్ని చెప్తున్నమాట, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువ కలిగి ఉండండి. విరోధి వస్తున్నాడు. ఆ గడియను, ఆ యొక్క జామును, ఆ దినాన్ని గుర్తింపనివ్వకుండా నీ కండ్లకు మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తాడు. అందుకే మెలకువ కలిగి ఉండాలి అని దేని వాక్యము సెలవిస్తుంది. ఒక మెలకువ కలిగి ఉండకపోతే ఏం జరుగుతుంది? ఏమండి చూడండి, ఒక మాట చదువుకుందాం. చూడండి ఏమంటున్నాడు మెలకువ కలిగి ఉండకపోతే. ఇదే మత్తయి సువార్త 24:50 వచనం, ఆ దాసుడు కనిపెట్టని దినములలో వారు అనుకున్న గడియలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు
నియమించును. అక్కడ ఏపును పండ్లు కొరుకుటయో ఉండును. ఏంటండి అక్కడేముంటుంది? అక్కడేముంటుందండి? తను అనుకోని గడియలు వచ్చినప్పుడు మెలకువగా ఉండేటువంటి వ్యక్తి బహుమతి ఆ యొక్క విందులో కూర్చోబెట్టి పరిచయం చేస్తాడు, బాగుంది. కానీ అలా కాకుండా మెలకు లేకపోతే ఆయన ఏం చేస్తాడంట? ఆయనకు వచ్చేటప్పుడు ఏమంటున్నాడు? తన యజమానుడు వేషధారులతో కూడా వారికి పాలు నియమించును, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉండును. ఇంకా అక్కడ ఏడవటం పండ్లు కొరుకుంటూ తప్ప వేరే మార్గం మాత్రం లేదు. సో ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచిస్తే దైవ గ్రంథంలో ఎవరైనా ఈ ప్రకారం సిద్ధపడినటువంటి వారు ఉన్నారా? ఆ సిద్ధపడిన తీరుని బట్టి మనం ఏం అర్థం చేయాలి, ఎలా సిద్ధపడాలి అనే సంగతిని ఈ మాట మీద బేస్ అయ్యి మనం సిద్ధపడదాం. అపోస్తలుడు పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఏమంటున్నాడంటే దెసలోని పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఓ చక్కటి మాటలు మనకి కనబడతాయండి. ఏమని అంటే ఒకసారి చూడండి 5వ అధ్యాయంలో, మరి సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు ప్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభువు వచ్చునని మీకు బాగుగా తెలియను. ఇప్పుడు ఆయన ఎలా వస్తాడు? రాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా వస్తాడట. దొంగ కాదండి, వలేకిని దొంగకి చాలా తేడా ఉందండి. సింహానికి సింహం వలే అన్నదానికి కూడా చాలా తేడా ఉందండి. సింహం అంటే ఒరిజినల్, వలే అంటే తన పోలికతో వచ్చేది డూప్లికేట్. కనుక దొంగ వలే ఆయన దొంగ ఏ విధంగా అయితే విలువైన తన వస్తువులను తీసుకొని వెళ్ళిపోతాడో, దొంగతనం చేయటానికి, నరహత్య చేయటానికి వస్తాడు. కానీ మనం అనుకుంటున్నట్టు యేసుప్రభువు వచ్చేటటువంటి ఆ విధానం చెప్పబడిన మాట, తన పిల్లలైనటువంటి తీసుకొని వెళ్ళటానికి వెళ్ళొస్తాడు, దొంగ వలే వస్తాడట. అంటే దాని అర్థం ఏంటి? అందరు చూస్తే భయమనా? ఆయన వచ్చేటప్పుడు అందరూ రొమ్ము కొట్టుకుంటూ చూస్తారని కూడా ప్రకటనలు మనం చూస్తామండి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, ఆ దొంగ వల అంటే రాత్రికాలం అంటే నిద్రపోయే టైం కనుక మీరు మెలకువగా ఉంటారు. ఉండకపోతే దొంగ వచ్చినప్పుడు మనం మెలకు లేదనుకోండి, విలువైన వస్తువులు కోల్పోతాం. ఒకళ్ళు దొంగ వస్తున్నాడో నీకు తెలిసిందే అనుకోండి, ఆ రాత్రి అంతా నిద్రపోతాం మనం. ఏమండి? ఏమి ఎత్తుకెళ్ళిపోతాడని జాగ్రత్త పడతాం. ఇది భౌతికంగా మాట్లాడుతున్నాం. అటువంటి ఆధ్యాత్మిక సంబంధించిన మెలకువ ఆయన వస్తానన్నాడు కనుక ఏ రోజో తెలియదు, ఈరోజే ఇప్పుడే వస్తాడు. నేను అది ఎలాగో జరిపోయిందో అది లేదు, ఇప్పుడే వస్తాడు. అసలు రేపు ఉంటానో లేదో నాకే గ్యారంటీ లేదు. సో ఇప్పుడే వస్తాడనుకుని ఏ గడియకు ఆ గడియ, ఏ జాముకు ఆ జాము, ఏ దినానికి ఆ దినం ఏం చేయలేదు, సిద్ధపడుతూ ఉండాలి. ఆయన దొంగవలే వచ్చి ఒక మెరుపు ఆకర్షణ అక్కడ అలా పుట్టి అలా మెరుపు ఎలా వెళ్ళిపోతుందో అలాగా వచ్చి ఆయన ఏం చేస్తే తన పిల్లలను తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన వచ్చేరాకడ అలా ఉంటుంది కనుక ప్రతి క్రైస్తవుడు సిద్ధపడాలని ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ వచ్చేటప్పుడు ఆయన వచ్చే దొంగవలతో లోకము ఏంటి? లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు. చెప్పుకొని చూడ గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును కనుక వారు ఎంత మాత్రము తప్పించుకున్నారు. 6వ వచనం, కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఉందుము. ఏమండి? మనం ఏం చేయాలి? ఇతరుల వల్లే మత్తులు కాక, ఒక కష్టమో నష్టమో కలతో కలిగిందనుకోండి, మనుషుడు దాన్ని మర్చిపోతకు మత్తు పదార్థాలకు బానిస అయిపోయాడు. లేకపోతే ఏదైనా విషయానికి ఏదన్నా విధానంలో దానిలో ఉన్నటువంటి మత్తుకి బానిస అయిపోయి ఏ కష్టమో నష్టం లేకపోయినా మత్తులోకి మునిగిపోతున్న పరిస్థితులకు వెళ్ళిపోతున్నాడు. అంటే అతనికి ఏముండదు, మెలకు ఉండదు. అలా వెళ్ళొద్దు. మీరు పగటివారు రాత్రివారు కారు అని లోకమంతా నెమ్మదిగా ఉంది అనుకుంటారట. అప్పుడు గర్భిణీ స్త్రీకి హఠాత్తుగా ఏమొస్తుంది? ఆ యొక్క ప్రసవం వచ్చినట్లుగా వస్తుందని తెలుసు. కానీ కొన్ని సిద్ధపడతాం, కొన్ని సిద్ధం లేవు. మేము అనుకోలేదండి, మా అమ్మాయికి ప్రసవం వచ్చేసిందండి అంటూ ఉంటాం కదా. అలాగా ఈ ఉంటుంది ఆయన రాకడా అని లేఖనాల గురించి మనం గమనిస్తున్నాం. ఈ మాటను బట్టి బైబిల్లో చాలామంది సిద్ధపడినటువంటి సంఘటనలు వాక్యము విధానం బట్టి మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుని సిద్ధపడదాం. ఎలాగంటే ప్రేమ దేవుని పిల్లలారా, ఇప్పుడు మరి నోవహ కాలానికి బట్టి మనం చూస్తే మరి నోవహ గారు చెప్పారు జలప్రళయం వస్తుంది అని చెప్పాడు. ఎవరు ఆయన మాట వినలేదు. ఆయన వస్తుందని చెప్పాడు, తన కొరకు వాడను, తన కుటుంబ బిడ్డల కొరకు వాడను చేసుకుని తను సిద్ధపడ్డాడు కనుక ఆ జలప్రళయం నుండి ఆయన తప్పించబడ్డాడు.
జలప్రలయం వస్తుందని చెప్పినా ఎంత మాత్రం వినిన వారిగా ఉన్నారు, కానీ సిద్ధపడలేదు కనుక ఆ సిద్ధపడినటువంటి వారందరూ కూడా జలప్రలయంలో కొట్టుకొని వెళ్ళిపోయారు. దేశమంతా కూడా అప్పుడు ఉన్నట్టు ప్రపంచమంతా 6 నెలల ముందు అందరూ కొట్టుకొని వెళ్ళిపోతే అంత జనాల్లో సిద్ధపడిన వారు ఎంతమంది అని అంటే ఆ రోజు 8 మంది మాత్రమే. నేను అడుగుతున్నాను, మనం అడుగుకుందాం. ఒకవేళ అటువంటి ప్రమాదమే వచ్చి మిగిలేటటువంటిది కాదు. యేసుప్రభు రెండో రాకల్లో వస్తే మొత్తం అంతగా తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతుంది. అది వస్తే తుడిచిపెట్టుకుని వెళ్ళిపోద్ది, కానీ మిగిలేదేం ఉండదు. ఒకవేళ యేసుప్రభుని తండ్రిని దేవుడు పంపించే చివరిసారి ఏమండి గమనించాలని ప్రభుని బట్టి మీరు జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకా కాస్త ముందుకెళ్తే సొదొమ గొమొర పట్టణం. ఏమండి సొదొమ గొమొర పట్టణం. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఆ యొక్క లోతు ఎంత నీతిమంతుడు, తన క్రియలు ఎంత మాత్రమో ఈ పని చేయకూడదు, ఈ పని ఇది పాపకం మీకు వద్దు అని ఎంత చెప్పిన ఎడెవడో పొరుగురు వాడు వచ్చి మనకు చెప్తాడా ఏంటి అని లోతు మీద తిరుగుబాటు చేసి ఆ దేవదూతలను శరీర కలవటానికి వచ్చారు. దేవదూతలు వాళ్ళకి దొరుకుతారా, కనబడతారేంటి? కానీ ఆ మొబ్బు కలిచేసేటప్పటికి బాలురు మొదలుకున్న వయోవృద్ధులైన వారందరూ కొరకు విసిగిపోయి తిరిగి వెళ్ళిపోయారు. అందుకు దేవుడు ఏం చేశాడు? రండి, ఈ దేశాన్ని పాపం పండిపోయింది, పరిపక్వమై మరణానికి అంటుంది, అదే అగ్నితో కాల్చివేయబడుతుంది అన్నట్లుగా దేవుడు చెప్పాడు నాకు అని లోతుగా చెప్పారేమో. విన్నారా? సిద్ధపడ్డారా? ఏంలే. ఆ సిద్ధపడినటువంటి ఆ లోతు కుటుంబం నలుగురు బయటికి వెళ్ళారు. ఆ సిద్ధపడినటువంటి ఆ సొదొమ గొమొర పట్టణాలు ఒకనాడు దేశమంతా, ఈరోజు పట్టణాలుగా ఉన్నట్టు సొదొమ గొమొర ఏమైపోయింది? ఆకాశం అగ్ని వచ్చి కాలిపోయింది. ఈ కాలిపోయి నుండి దేశాల నుండి కాపాడబడినట్టు ఎంతమంది అంటే నలుగురుగా మనకు కనబడతారు. అలా విడిపించబడిన తర్వాత, రక్షింపబడిన తప్పించబడిన తర్వాత దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళటానికి తప్పనిసరిగా వెళ్ళిపోవాలి. ఆయన ఒక కండిషన్ పెట్టాడు, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. వారిలో లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ నా భార్య లేదే, మా అమ్మగారు లేరే అని అనుకుని ఆ తన యజమానుడు కానీ తన కన్న పిల్లలు కానీ వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోయారు. రక్షణ కాపాడుకోవటంలో ఎవరికి వారే మరి కార్యాలు జరిగించుకోవటం ముందుకు సాగిపోవాలి. కాపాడుకున్న బాధ్యత వారి మీదే ఉంటుంది. అంటే ముందు 8 సిద్ధపడ్డది, 4 సిద్ధపడినట్టు కనబడినా ఒక ఆమె డ్రాప్ అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. సరే, ఇంకాస్త ముందుకు వెళ్తే, ఇంకా కాస్త అలా ముందుకు వస్తే ప్రియమతి ఇవన్నీ మనకు తెలిసింది. ఇంకాస్త ముందుకు వెళ్తే ఇశ్రాయేల్ ఐగుప్తును బయలుదేరినటువంటి దగ్గరగా ఒక 20 లక్షల మంది ఉండొచ్చు. కాల్బలమే 6 అంటే వారి తల్లిదండ్రులు చూస్తే అదో గారు ఇదో గారు 12 అయినా, ఈ ఒక 6 18 లక్షలైనా, పిల్ల బీరకాయలు వేసుకుంటే 2 లక్షలైనా, సో మొత్తం మీద ఒక 20 లక్షలు వేసుకుంటూ బయలుదేరిన వాళ్ళందరూ ఇంతమంది బయలుదేరి చక్కగా సిద్ధపడ్డారు. ఎర్ర సముద్రం దాటి బాప్తిసం పొందారు. చక్కగా పాటలు పాడుకుంటూ బయలుదేరారు. పరలోకం మన్నాన్ని తింటున్నారు, బండను నీళ్లు తాగుతున్నారు. వారు బట్టలేమో చెప్పులు అరగలేదు, బట్టలేమో మాయలేదు. మొత్తం మీద అంతా కూడా ఆశ్చర్యకరముగా అరణ్యంలో పోషింపబడుతూ దేవి చేత నడిపించబడుతున్నారు. ఆ దేవి చేత నడిపించబడే నాయకుడిగా మోషే గారు ఉన్నారు. ఏం జరిగిందో తెలుసా? 10 మార్లు ఆయన మీద సనిగి గునిగేరు కనుక ఆయననే శోధించారట. అప్పుడేం జరిగింది తెలుసా? వీళ్ళు సిద్ధపడినటువంటి వారు అక్కడి నుండి అయితే ప్రయాణం చేయటానికి వచ్చారు, కానీ కానాను దేశానికి వెళ్ళాలి అంటే సిద్ధపాటు లేనటువంటి వారు కనుక మోషే వీళ్ళని తీసేయబ్బా, నేను వీళ్ళని తీసేస్తున్నాను, కానీ నేను కాలేబు యెహోషువలు ఇద్దరు మాత్రమే నేనేం చేస్తాను, ఆ సిద్ధపడి విమోచింపబడినటువంటి వారిలో కానాను దేశానికి వెళ్ళినటువంటి 20 లక్షల కాలుబలం అనుకుంటే మొత్తం పిల్లలందరితో వెళ్ళింది మాత్రం ఇద్దరే. అంటే ఇంతమందిలో ప్రియ దేవుని పిల్లలరా, వెళ్ళింది మాత్రం కానాను దేశానికి వెళ్ళింది మాత్రం ఇద్దరే. ఒకసారి ఆలోచించండి, ఇంతమంది ఎందుకు వెళ్ళలేకపోయారు? సిద్ధపడినటువంటి వారే, ఆ యొక్క కానాను దేశం నిర్ణయించబడి విమోచింపబడినటువంటి వారే, పరలోకం వచ్చినట్టు మన్నాను తినేటటువంటి వారే, బండను నీళ్లు తాగినటువంటి వారే, దేవుని మాటల చేత నడిపించబడినటువంటి వారే. కానీ వారిలో అవిధేయత, వాళ్ళు విచ్చివచ్చినటువంటి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు మనసులో ఉండి తొలగించుకోలేదు. ఆ విగ్రహాలను తొలగించుకోలేదు కనుక, వాటినన్నింటిని విడిచిపెట్టలేదు కనుక, దేవుడు చెప్పిన మాట సిద్ధపడలేదు కనుక వారి కొరకు సిద్ధపరిచిన కానాను దేశం వీరు వెళ్ళలేకపోయారు. అక్కడ చెప్తాడు ప్రియ దేవుని పిల్లలరా, మరి 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ అధ్యాయం 5వ వచనంలో వారందరూ ఎక్కువగా
ఆయనను నమ్మలేదు గనుక, అవిశ్వాసులుగా ఉన్నారు కనుక అరణ్యంలో సంహరింపబడ్డాడు అంటారు. ఇంకా వాళ్ళిద్దరే వెళ్ళారంటానికి సంఖ్యాకాండం 14:30-40 వచ్చిన చూసుకుంటే, కాలేబు యెహోషువ తప్ప ఆనాడు మొట్టమొదటి బయలుదేరినటువంటి పిల్లలు ఎవ్వరు కూడా కానాను దేశం వెళ్ళారు. అంటే మొదటిసారి 8 అయితే, రెండోసారి 4 అయితే, 3 వెళ్ళారు. ఇదిగో ఇంతమంది బయలుదేరితే 2 ఉన్నారు. క్రీస్తు ప్రభువుల వారు కూడా ఒక మాట అన్నారు. లోక సువార్త 8:9 ఏమంటాడంటే, నేను వెళుతున్నాను, తిరిగి వచ్చేటప్పటికి నేను భూమి మీద విశ్వాసమును కనుగొందునా అని అన్నాడు. అంటే ఆయనకు కూడా డౌట్ వచ్చింది. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించండి. మరి ఈరోజు దేవుడు తన కుమారుడు క్రీస్తు ద్వారా ఇచ్చిన రక్షణ మనం కాపాడుకుంటూ ఈ లోకము దాని ఆశ గతించిపోద్దు కనుక మరి చిత్తానుసారంగా మెలకువ కలిగి ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన చిత్తాన్ని అనుసరిస్తూ ఆయన చెప్పిన ప్రకారంగా మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తున్నామా? మార్పు చెందిన జీవితంలో ఏ ప్రారంభ దశలో మన జీవితం ఏ విధంగా క్రైస్తవుడిగా మారినప్పుడు ఎలా ఉందో అదే మంచి విధానంతో కొనసాగించామా? మధ్యలో మారిపోయామా? అంటే ప్రియదేవుని బిడ్డలు అనేక విషయాలు మనం తప్పిపోతున్నాం కనుక ఆయన త్వరగా రాబోతున్నాడు. ఏంటంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన గురించి చెప్పమాట ప్రకటన గ్రంథంలో ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందామండి. త్వరగా రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఎవరి కొరకైతే సిద్ధపరిచాడు, స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆ స్థలం సిద్ధపరిచిన తర్వాత వారిని సిద్ధపరచబడినటువంటి వారు ఆయన ఆజ్ఞ ప్రకారం మెలకువ కలిగి ఏ రోజున వస్తాడో లేదని కళ్ళు కాయగా ఏ జామున వస్తాడో తెలియక సిద్ధపడేటటువంటి ఎవరుంటారు? ఆ యెహోషువ సిద్ధపడేటటువంటి ఎవరంటే ఆ యెహోషువ కాలేబుల వలె ఉంటారు. ఏమండి? ఆ యొక్క నోహు కుటుంబం వలె ఉంటారు సిద్ధపడినటువంటి వారు. ఆ యొక్క లోతు కుటుంబం వలె ఉంటారు అని దేని వాక్యం సెలవిస్తుంది. ఆ సిద్ధపడేటటువంటి వారిని గురించి కూడా యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే 10 మంది కన్యకలు ఉన్నారు కదా, 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కొంటానికే వచ్చారు. అందరూ కన్యకలే, దివిటీలు అన్నీ ఉన్నాయి. కానీ ఆలస్యమైంది. ఆ ఆలస్యం కొందరు పాలిట ప్రాణపాయంగా మిగిలిపోతుంది. ఆలస్యమైతే అమృతం విషయం అంటారు అండి. అలా జరిగిందేమో. సో ఇక్కడ మనకు కావాల్సింది 5 సిద్ధపడి ఉన్నారు, 5 సిద్ధపాటు లేరు. ఏం జరిగింది? ఏమండి అక్కడ ఏం జరిగింది అని అంటే ప్రియమ దేవుని పిల్లలరా, సిద్ధపాటు లేకపోతే అక్కడ ఏం జరిగిందో ఒకసారి ఆ మాట చదువుకుందాం. ఒక మాట చెప్పి నేను ముగించేస్తానండి. ఒక అధ్యాయం చదివి వచ్చిన. సో చూడండి ప్రియ దేవుని పిల్లలరా, ఆయన ఏమంటున్నాడంటే, అందుకు బుద్ధిగల కన్యకలు 9 వచ్చిన అండి. అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందునకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని నేను ఎరిగనని మీతో నిత్యంగా చెప్పుచున్నాను అనెను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక ఇప్పుడేం చేయాలి? మెలకువగా ఉండండి. మనం వారు అనుకున్నదోటి జరిగింది ఒకటి. అక్కడ మనం వెళ్ళిపోతాంలే ధైర్యంగా కరెక్ట్గా అంత దూరం ఇక్కడికి వచ్చాము, జస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి పోగొట్టుకున్నారు. చివరిలో కోల్పోతామండి చాలా విషయాలు అనే సంగతి కూడా మనం గమనించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. అంటే వీళ్ళు చివరిలో ఉన్న ఆ నూనె కొనుక్కోవటానికి వెళ్ళి మరలా తిరిగి వచ్చారు. ఇక కాదులే కూడదులని కాదు, తిరిగి వచ్చారు. వీరు ముందు సిద్ధపాటు లేకుండా సిద్ధపడలేదు కనుక సిద్ధపడినటువంటి వారు కూడా వీళ్ళు సహాయం చేసే అవకాశం ఉండదు. చివరి దశలో ఎవరి బాధ వాళ్ళు చూసుకుంటారు. ఏమండి? తోటి వ్యక్తి సహాయం చేయాలి, సహకరించాలి కదా. చివరి దశలో అదేం కనబడట్లేదండి. ఇక్కడ అమ్మవారి ఏదో కొనుక్కోండి అనేటప్పటికి వీళ్ళు కూడా ఏం మాటలు వెళ్ళారు, త్వరగా తెచ్చుకున్నారేమో. ఈ లోపు ఏం చేశాడు? ఆ పెండ్లి కుమారుడు వచ్చాడు, లోనికి వెళ్ళిపోయి తలుపు వేయబడింది, మీరెవరో నాకు తెలియదు అంటే జస్ట్ చివరి దశలో పోగొట్టుకున్నారు. ఏమండి? కనుక ఈ సమయాన్ని బట్టి ఏ దినమో ఏ గడియో మనకు తెలియదు కనుక మెలకువ కలిగి ఉందాం. అబద్ధపు ప్రవక్తలు అబద్ధపు బోధలతో యుద్ధాలు, భూకంపాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిలో ధైర్యం చెడిపోకుండా ఆయన కొరకు ఎదురు చూస్తూ
మెలకువ కలిగి ప్రార్థన పరుగు విశ్వాసాన్ని కాపాడుకుంటూ రక్షణ నిలిపించుకుంటూ ఆధ్యాత్మ సందేశంలో వెళ్తూ లేకుండా ఆ పరలోకానికి సిద్ధపరచబడినటువంటి వ్యక్తిగా ప్రారంభ దశలో నీతి న్యాయాలు ఏ విధంగా అనుసరించేవో అవి నీ జీవితంలో ఉండాలి. అవి నీ జీవితంలో ఆత్మ ఫలములు ఫలించేటటువంటి ఉన్నప్పుడు మాత్రం సిద్ధపడిన వ్యక్తికి ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా సిద్ధపడకపోతే యేసు ప్రభువారు యోహాను గారితో చెప్పించిన మాట కూడా మనకు తెలుసు. గొడ్డలి చెట్టుని వేరున పెట్టబడి ఉంది, నరికేస్తాను అంటున్నాడు. కనుక ఈ మాటను బట్టి మనం సిద్ధపడకపోతే మరి ఎలా ఉంటుందో, సిద్ధపడినటువంటి వారికి మరి ఇంకో మాటగా ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువారు ఏమన్నారో ఆ మాట చదివి వెంటనే ప్రార్థన చేసుకుంటానికి మనం సిద్ధపడదామండి. చూడండి, ఒక మాట చదువుతున్నాం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నానండి. 10వ వచనం చదువుతున్నానండి, లేదా 10 అండి. మరియు అతడు నాతో ఎలాగూ సెలవిచ్చాను, ఈ ప్రవచన గ్రంథమున వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము అని పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. సిద్ధపరచబడినటువంటి వారికి జీతము ఆయన దగ్గర ఉందంట. సిద్ధపరచబడినటువంటి వారికి జీతం ఉంది, సిద్ధపడకోకుండా ఉండినటువంటి వారు కూడా జీతం ఉంది. అంటే సిద్ధపరచబడినటువంటి వారు ఆ నీతి రాజ్యంలోనికి వెళ్ళటానికి మరి ధన్యులుగా మారుతారు. సిద్ధపడనటువంటి వారు సాతాను వాను దూతలకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ నిత్య నరకంలోనికి వెళ్ళిపోతారు. అంటే ఒక వ్యక్తి ప్రయోజకుడు కావాలంటే తప్పనిసరి సిద్ధపడాలి. ఒక వ్యక్తి పాస్ అవ్వాలంటే ఎన్నో మరి కష్టాలు శ్రమ పడాలి. ఫెయిల్ అవ్వాలి అంటే పరీక్ష రాయకుండా ఉంటే ఫెయిల్ అయిపోతాడు. పాస్ అవ్వాలంటే రాయాలి, దానికి ఎంతో కష్టపడాలి. అలాగే మీరు నేను పరలోకం వెళ్ళాలంటే నీతి న్యాయాన్ని మనం కాపాడుకుంటూ ఈ దుష్ట సంబంధమైనటువంటి లోకంలో దుష్టుని క్రియలకు లోను కాకుండా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆ పరలోకం వెళ్ళని తృష్ణతో గురి కలిగి పౌలు వలె మరి మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, మన పరుగును తుదముట్టించుకుందాం. ఆయన స్థానాన్ని ఆ పరలోక రాజ్యం పొందుకునేటటువంటి కృప కలిగిన వారుగా సిద్ధపడినటువంటి వారుగా ఆయన త్వరగా రాబోతున్న జీవితం ఇవ్వటానికి మరి మన జీవితము ప్రమాదాన్ని తెచ్చేటట్టుందా ఈరోజు, లేక ఆయన చిత్తాన్ని నెరవేర్చి మహా ఆనందాన్ని ఈ కష్టాలన్నిటి నుండి విడుదల పొంది ఆనందం పొందేటట్టుందా ఒక్కసారి పరిశీలన చేసుకొని లోటుపాట్లు ఏమైనా ఉంటే ఈ రోజైనా ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. లోకం అంతా నెమ్మదిగా ఉంది, ఏమీ జరగదులే, ఏమీ అవదులే అనుకుంటుంది. కానీ తప్పనిసరిగా నువ్వు అనుకున్న గడియలలో రాదు. నేను అనుకున్న గడియలలో ఏమంతా బాగానే ఉందనుకున్నారు, హఠాత్తుగా గర్భిణీస్త్రీకి వేదన వచ్చినట్లుగా వచ్చేస్తాయి అని వాక్యం తెలుస్తుంది. అందుకే ఏ దినమైనా గడి అయినా ఏ జామైనా ఏ రోజైనా ప్రతి క్షణము మెలకువ కలిగి సిద్ధపడి ఆ క్రీస్తు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేటటువంటి ఆధ్యాత్మికతలో ఉండేలాగున ఆత్మ తోడ్పాటు మనకు అనుగ్రహించి కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నా. పరమ తండ్రి మీ కుందనాలు పలకబడిన మాటలు పరమార్థం గమనించడానికి సహాయం చేయండి. మీ కుమార క్రీస్తు రాకలు ఎత్తబడటానికి సిద్ధపడేటువంటి విధానంలో మీరు చెప్పిన మాట ప్రకారం సిద్ధపడే కృప నాకు మాకు బిడ్డలకి ఇమ్మని సమస్తంలో మీరు తోడు ఉండమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.